సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు మనం గాంధీ భవన్ లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు స్పోక్స్ పర్సన్ నరేంద్ర గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, కంగ్రాచులేషన్స్. కాంగ్రెస్ అయితే మొత్తానికి గెలుపు కైవసం చేసుకుంది. మీ అందరి ప్రయత్నాలు వృధా పోలేదు. సో ఎలా ఉందంటారు ఇప్పుడు ప్రభుత్వ పాలన? ప్రభుత్వ పాలన మంచిగా ఉంది. ఆరు ఇంకోటి ఇప్పుడు కరెక్ట్ తెలంగాణ వచ్చినట్టు జనాలకు. అవునా? మొన్న ఏదో బందీ అయి ఉన్నట్టుండే ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు తెలంగాణ వచ్చినట్టు అందరు సంతోషంగా ఉన్నారు. ఇక ఆరు గ్యారెంటీ 2 చేసినాము, ఇంకా 4 కూడా ప్రజాపాలన అప్లికేషన్లు అయితే ఇస్తున్నారు. సో అవన్నీ అమల్లోకి వచ్చేవే అంటారా, సాధ్యమే అంటారా? ఎందుకంటే ఇప్పుడు ప్రజా భవన్ దగ్గర కూడా ప్రగతి భవన్ ని ప్రజాభవన్ చేశారు. చాలా మంది అక్కడ ఉన్నారు, చాలా రకరకాల సమస్యలతో అక్కడికి వస్తారు. ఇవన్నీ కూడా సాధ్యపడే విషయాలేనా? ఇంతమంది సమస్యల్ని నిజంగా తీర్చగలుగుతుందా ప్రభుత్వం? అంటే మేడం ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి ఎవరిని గెలిచేది కాదు. అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి మా కాంగ్రెస్లో చరిత్ర తీసుకో, రాజశేఖర రెడ్డి కానీ, టి అంజనే కానీ, ఎవరైనా కానీ వారంలో ఒక 2-3 రోజులు జనాలను కలిసేది, వాళ్ళ బాధలు తీసుకొని ఆ కన్సల్ట్ డిపార్ట్మెంట్కు దాన్ని ఎండాజ్ చేసి పంపించాడు. ఈయన ప్రగతి భవన్ కాడ మహాసంలో తెల్లబట్టలు వేసుకొని నిలబడితే పోలీసు వాళ్ళు పట్టుకపోతున్నారు. ఆడ ఫామ్ హౌస్ కాడ కలవాడు. ఇక సెక్రటరియట్లోనైతే ఎమ్మెల్యేలకు ఎంట్రీ లేదు. మీరు మొన్న చూసారు కదా, సీతక్కనే ఆపిరు. ఇక జనాలు అంత తికమకం ఉండే. ఇప్పుడు పోయి ముఖ్యమంత్రికి చెప్పుకునే అంత స్వేచ్ఛ కలిగింది. అందుకే అందరు పోయి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది అని మొన్నటి వరకు మీరు అందరూ అన్నారు. కానీ అప్పు చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ చేయగలుగుతుందా? అంటే ఇప్పుడు మేడం ఆయన అప్పులు చేసినది వాస్తవము. ఇది అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు ప్రకటించిండు ఎంత అప్పులైంది, ఏం కదా. 6 లక్షల చిల్లర కోట్ల రూపాయలు అప్పు చేసిండు అనేది ఒకటి. ఆయన ఆర్టీసీ డిపోలు అన్ని బ్యాంకులలో కొద్దిగా పెట్టిండు. జూబ్లీ హిల్స్ పెట్టిండు, రాణిగంజ్ పెట్టిండు, క్రాస్ రోడ్ది పెట్టిండు, మెడికల్ డిపో పెట్టేసిండు. ఇవన్నీ పెట్టి 4 లక్షల చిల్లర్ల కోట్లు తీసుకొచ్చిండు. అంతా అప్పుల పాలు చేసి కూర్చున్నాడు మమ్మల్ని. విన్నావా? అయితే ఇప్పుడు దానికి ఎట్లా చేయాలి ఏందనేది ఆర్బీఐ ఎక్స్ గవర్నరు పెద్ద వాళ్ళు ఎక్స్పోర్ట్లు కూర్చున్నారు. మళ్ళీ ఇంకో 2-3 సిట్టింగ్లో అది క్లియర్ అవుతుంది. ఎట్లా నడపాలనేది కూడా దాని మీద తీసుకుంటారు. అట్లేం లేదు, ఎటువైపు ప్రజల మీద భారం పడకుండా దాన్ని ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఎన్ని వరాలు ఇచ్చినా సరే, ఇప్పుడు 6 వరాలు ఇచ్చినా సరే, ఎందుకు గ్రేటర్ హైదరాబాద్ లో రాలేదంటారు కాంగ్రెస్? గ్రేటర్ హైదరాబాద్ మేడం మనము ఏదైతే కొద్దిగా టికెట్లు ఇచ్చడం కూడా నాన్ కాన్స్టిట్యూన్సీలో కూడా కొన్ని ఇచ్చడం జరిగింది. పోతేంది ఇది మెట్రోపాలిటన్ సిటీ, ఇది గ్రేటర్ హైదరాబాదు. ఇక అంత జల్దీ పుంజుకోలేకపోయింది. ఎంతనైతే ఊర్లలో జనాలు టీఆర్ఎస్తో బెజారయ్యి పోలీస్ కేసులు, అన్ని పథకాల మీద అలా భూములు గుంజుకులు, ఇవన్నీ ఆడ ప్రభావితం బాగా చూపెట్టినాం మేము. పోతేంది ఈ సిటీలో ఆయన ట్రయాంగిల్ ఫైట్ ఉన్నది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇక మన అది ప్రవీణ్ పార్టీ, ఇవన్నీ ఉంటాయి కదా మేడం. అలా కొద్దిగా మాకు సెటిలర్స్ అయితే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. సెటిలర్స్ ఉన్న ప్లేస్ లో కొంచెం కాంగ్రెస్ వస్తుంది అని హోప్స్ ఉన్న ప్లేసెస్ లో కూడా రాలేదు, ఎందుకంటారు? అంటే మేడం ఇప్పుడు ఈ ఓల్డ్ సిటీవి ముందొస్తుంది అవి అంతే మేడం. ఆ 7-8 సీట్లు అది ఎప్పుడు ఎంఐఎం ఖాతానే పడుతున్నది. విన్నారా? అందుకే ఇక్కడ ఇబ్బంది జరిగింది అంతే. ఓకే సార్, అయితే ఇప్పుడు మీ గురించి మాట్లాడదాము. అంటే రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే, కాంగ్రెస్ కార్యకర్తలకి మేము న్యాయం చేస్తాము, వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగదు అని అయితే మాట ఇచ్చారు. అంటే చాలా సందర్భాల్లో చెప్పారు. సో మీరు ఏ పదవి ఆశిస్తున్నారు? మీకు ఎమ్మెల్సీ ఏమైనా వస్తుంది అనుకుంటున్నారా? మేడం నేను ఎన్ఎస్ఏలో చేసిన తర్వాత హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేసిన తర్వాత యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. నా అంత లాంగ్ టర్మ్ ఎవరు చేయలే. 8, 9, 9.5, 10 సంవత్సరాల దాకా చేసిన. సుమారు కాంగ్రెస్ పార్టీ ఒక 11 కేసులు నా ఇండివిజువల్ కొట్లాడినా. ఒక 3.5 సంవత్సరాలు కోట్ల పొంటి తిరిగిన.
దాని తర్వాత నేను యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ అయినా. నేను జనరల్ సెక్రటరీ అయ్యి ఒక 4 జిల్లాలకు ఇన్ఛార్జిగా చేసిన: వైజాగ్, విజయనగరం, వరంగల్, చిత్తూరు, తిరుపతి. దాని తర్వాత ఇప్పుడు స్పోక్స్ పర్సన్ చేసిన. గతంలో నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒకసారి హనుమంతరావు ఎంబడ 7 రోజులు జైలుకు పోయినా. అసెంబ్లీలో జరిగినప్పుడు 1 నెల రోజులు పోయినా. అశోక గజపతి రాజు ఇంటి మీద మేమైతే అటాక్ చేసినామో నా మీద ట్రెస్పాస్ కేసు బుక్ అయింది. సుమారు అందులో ఒక 12 రోజులు పోయినా. ఒకసారి సీఎం ఎన్టీ రామారావు ఇంట్లో అంటే జొర్రినాం, హనుమంతరావు అందరం జొర్రినాం. ఆ దినం జర్రట్లో ఫైరింగ్ అవుతుండే. ఇక మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అప్పుడు 2 రోజులు జైలు పోయినా. నా లైఫ్ మొత్తం అంతా స్ట్రగుల్లోనే పోయింది మేడం, అంత ఆపోజిషన్. మీరు చూస్తున్నారు, మొన్న నాకు పిసిసి ప్రెసిడెంట్ నాకు ఒక బాధ్యత ఇచ్చిండు. ఆ బాధ్యత కూడా నేను ఫుల్ ఫీల్ చేస్తున్నా. ఇప్పటికైనా టీఆర్ఎస్ వాళ్ళు కౌరవం మొంగలే ఇంకా కాలేదు. వాళ్ళ మీద ఇంకా నా దాడులు జరుగుతూనే ఉన్నాయి, విన్నారా? అయితే మొన్న రేవంత్ రెడ్డి కూడా అన్నారు, సీఎం గారు ఏమన్నారంటే, ఎవరైతే కష్టపడుతుర్రో నేను వాళ్ళందరినీ చూస్తున్నా, నేను వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తా అంటున్నా చెప్పిండు. మేడం నేనైతే ఇప్పుడు ఎమ్మెల్సీకి ఆశిస్తున్నా మేడం. నేను ఒక వీకర్ సెక్షన్ కులంకి చెందినోని, బీసీ. నేను హైదరాబాద్లో నేను ఇన్ని సంవత్సరాల ప్రెసిడెంట్, నా లైఫ్ మొత్తం హైదరాబాద్లో పోయింది. నన్ను గుర్తుపట్టడం లేడు తెలంగాణలో, విన్నారా మేడం? నాకు తెలుసు రేవంత్ రెడ్డి తప్పకుండా నాకు న్యాయం చేస్తాడని నేను ఎమ్మెల్సీకి ఆశిస్తున్నా. அவர் నాకు తప్పకుండా ఇస్తాడైనా. అంటే ఎప్పుడు తెలుస్తాయి అంటారు ఇవి? ఈ ఎంపీ ఎలక్షన్ అయినాక మేడం. ఎంపీ ఎలక్షన్స్ అయితే మీకైతే గట్టి నమ్మకం ఉంది? మీకైతే తప్పకుండా నాకు రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది. వారు ఢిల్లీలో అధిష్టాన వర్గం కూడా నాకు ఒక వైపుకి సిగ్నల్ ఇచ్చారు. నేను తప్పకుండా అయితాను కూడా నాకు నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి మీద. ఓకే రైట్, కంగ్రాచులేషన్. నాకు ఇంత ముందు కూడా పిసిసిలో రాకముందు కూడా నాకు పరి మెట్ల కాడ కలిసిండు. కలిసి చెప్పుకుంటూ పోయిండు, నీకు న్యాయం చేస్తుంది అని చెప్పిండు. ఆయన ఇచ్చిన బాధ్యత నేను పూర్తి స్థాయిలో మేడం మీరు చూస్తూనే ఉన్నారు. అంటే ఈ మాట ఇచ్చిందంతా ఆయన సీఎం అవ్వక ముందంటారా, సీఎం అయిన తర్వాత? సీఎం అయినాక కూడా 2 సార్లు చెప్పింది కదా, నిన్న కూడా చెప్పింది కదా మేడం. నేను కార్యకర్తలు ఎవరో ఏం చేస్తున్నారు అన్ని చూస్తున్నా. ఎవరైతే పార్టీకి 24 గంటలు నిరంతరం కష్టపడుతురో వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తా అని చెప్పిండు. అప్పుడు నాకు నమ్మకం ఉంది, ఆయన చేస్తాడు. గట్టి నమ్మకం ఉంది ఎమ్మెల్సీ చేస్తాడు మేడం. ఓకే, ఇస్తే ఏమి ఇస్తారు అనుకుంటున్నారు? మీకు ఏమి ఇస్తే బాగుంటుంది? ఆయన నేనైతే ఎమ్మెల్సీ ఆశిస్తున్నా మేడం, ఎమ్మెల్సీ అనుకుంటున్నారు తప్పకుండా. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ద బెస్ట్ మీకు.